నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రాధ్యం మహేష్ గుంటూరు నుంచి వచ్చారు. దమ్ము, చెవిలో చీము కారు తగ్గిపోద్దమ్మా. దా, గుండెలో నొప్పి, రెండు చిన్న విషయాలే. గుండెలో నొప్పి, రాజ్యం, మహేష్ ఇద్దరు ఎక్కడున్నారు? మీరు గుంటూరు నుంచి వచ్చారా? రా తల్లి, దా తగ్గిపోతా. రామ్మ దగ్గర గుంటూరు ఇక్కడేగా. నా కొడుకు డ్యూటీకి వెళ్తలేదు. ఓకే, అది ఎందుకు? ఆయనకా తగ్గించేస్తా. చెవిలో చీమి సెకండ్స్ లో తగ్గిపోతాయి. గుండెలో నొప్పిని ఇప్పుడే తగ్గిస్తున్నా, చూసుకోమ్మా. అమ్మాయి నువ్వు బాధపడుకో తల్లి. నీ పేరేంటి? రాజ్యం. అక్కడే నేను కోమర్లో ఉన్నప్పుడు మీరే వచ్చి నాకు సిలువ గుర్తేసారు. హాస్పిటల్కి వచ్చి. నేను ఎప్పుడు వచ్చాను? హాస్పిటల్కి వచ్చారు మీరంట, నాకు తెలీదు. అప్పటి నుంచి నేను వస్తానే ఉన్నా. ఎక్కడ మీది? కోమ ఏంటి? ఏ ఊరు మీది? సరూర్ నగర్. ఆపరేషన్ చేసి కోమల్లోకి వెళ్ళిపోయా. ముసలైన మీ భర్త కాలేదు. ఆయన వస్తాడు, నేను వస్తా, మేమందరం. నువ్వు బతికే ఉన్నావా? చచ్చిపోయావు అనుకుంటున్నానమ్మా. దేవుడు అసలు కోమలు ఉంటాం కాదు. వీళ్ళ కోడలు నర్సు, ఇలా ఆయన. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఇగో ఎల్బీ నగర్ హాస్పిటల్ వేసారు, ఇవన్నీ కోమలు ఉందా. వాళ్ళ విశ్వాసం ఏంటంటే, అంతకుముందు వీళ్ళ భర్త వచ్చారు ఇక్కడ, ఎందుకు రావట్లేదు? కాల్ లేదు ఆయనకి కదా. మీ కొడుకులు వాళ్ళందరూ అమ్మాయికి లేకున్నారు బాగా. అవునయ్యా. అయితే ఎంతకాలమైంది నీ దగ్గరికి వచ్చి? నేను గుర్తుందా? నాకు తెలియదు కదయ్యా. తెలియలేదు. నీకు ఈ జబ్బు అది వచ్చి కోమలకి వెళ్ళిపోయింది. ఎంతకాలమైందో తెలుసా? ఏమో వాళ్ళు నాకు చెప్పలేదయ్యా. అమ్మి పేరాయిలు, వాటర్. వీళ్ళ కోళ్ళు నర్సు కదా మీ కోళ్ళు? అవును, ఒక కోళ్ళ ఏమో ఇంట్లో ఉంటుంది. వాళ్ళిద్దరే మరి నాకు ఇట్లా చేశారు. మా మొత్తం ఫ్యామిలీకి అంతా మీరు చెప్పారంట అప్పుడు మా బిడ్డతో. నేను చెప్పానా? మీ కూతురు ఎక్కడో ఉంటుంది. అవునయ్యా, మా కొడుకు కూతురు. వీళ్ళంతా అమ్మాయికులండి. ఈమె కొంచెం బాగానే ఉంది. ఈమె నేను చూడలేదు. కోమలు ఉంటుంది. మనం వెళ్తాం, ప్రార్థన చేసి బయటకు వచ్చాం. చాలా డబ్బులు తీసేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ హాస్పిటల్లో. 7 లక్షలు అయింది అంట అయ్యా. అసలు ఏమీ లేదు ఈమె దగ్గర. ఇద్దరు కొడుకులు, అమ్మాయికులే. కొడుకులు ఇద్దరు అనుకుంటా నీకు. ఇద్దరు. నువ్వు ఈమె భర్త ఫోన్ల మీద ఫోన్లు చేసుకుని నన్ను పిలిపించుకున్నాడు అక్కడికి. నా భార్య మీరే బతికిస్తారు, డాక్టర్లు బతికించలేరు. కోమలోకి వెళ్ళిపోయింది. పైసలు అయితే నేను కాదు సమస్య, కోమలోకి వెళ్ళిపోయింది. నా భార్యని మీరే బ్రతికిస్తారని పోరాడి నన్ను పిలిపించుకున్నాడు. నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేశాక దేవుడు కార్యం చేశాడు. ఇంటికి వచ్చాక నీతో మాట్లాడాను. నేను నాకు గుర్తులేదు అసలు. చాలా రోజులు నాకు అసలు ఎక్కడున్నానో ఏదో తెలియదు అయ్యా. అయ్యా, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎమర్జెన్సీలో వెంటిలేటర్ మీద పెట్టారు. కోమలు ఉన్న మనిషి ఇవాళ సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. సరూర్ నగరే కదా మీది? సరూర్ నగర్. 2 కుమారులు, 1 కుమార్తె. ఎక్కడికి వెళ్తామన్నారు? నిజమే కదా? నువ్వు అక్కడనా? ఎక్కడ వెళ్తావు? మీరుపేట? ఎక్కడ వెళ్తావు? మలక్పేట వెళ్తారు. కాబట్టి నిజంగా చెప్తున్నాను, ఎంతమంది మీకు సేవకులు ఉండొచ్చు, ఎంత పెద్ద సంఘం ఉండొచ్చు, ఇక్కడ పాస్టర్ గారు వేరు. చప్పట్లతో ప్రభుత్వం. కోమాలోకి వెళ్ళిపోయిన మనిషి అప్పటికే చాలా రోజులు అయింది. 4 రోజులు అన్నానంటే అప్పటికే చాలా రోజులు అయింది. రాట్ల బయటికి మనకి స్పాన్సర్ ఇచ్చి ముందే అకౌంట్లు వేసేయాలి. మన అకౌంట్లో స్పాన్సర్ వేసేసి పిలిపించుకున్నారు. దాని ప్రతిఫలం డే బై వచ్చేసింది. 2-3 రోజుల్లో నేను డిశ్చార్జ్ అయిపోయి వచ్చేసారు ఇంటికి. వచ్చాక నేను మాట్లాడాను అమ్మతో. ఏడ్చింది. మంచి విశ్వాసరాలు, మంచి విశ్వాసి. భర్త కూడా మంచి విశ్వాసులు. పట్టుకో. ఈ ఛాతులో నొప్పి ఇప్పుడు ఉందా? ఇప్పుడు దాకా ఉంది కదా. ఫస్ట్ ఆవిడ ఇలా కోడలు నర్సు కాబట్టి ఏదో జరిగింది.
వెళ్ళి చిన్న ప్రార్థన చేశాను. అమ్మ మళ్ళీ సాక్షిగా ఒంటరిగా వచ్చి సాక్ష్యం చెప్తుంది. కోమాలో ఉన్న మనిషి సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. నేను అన్ని చర్చిలకు వెళ్ళి చెప్తున్నానయ్యా, ఏమని? మీరు వచ్చారు, నాకు పేరు చేశారంట. నేను కోమలో ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చాక నేను కళ్ళు తెరిచానంట. అప్పుడు వరకు కళ్ళు మూసుకునే ఉన్నాయంట. కళ్ళు మాత్రం తెరిచి చూస్తున్నా కానీ గుర్తుపట్టట్లేదు. ఇంతకుముందు వచ్చారా? కానీ సాక్ష్యం చెప్పడానికి టైం లేదా? 3 సార్లు వచ్చాను కానీ సాక్ష్యం చెప్పలేదు. పేరు చేశారు, వెళ్ళిపోయా. వాటర్ బాటిల్ కూడా నేను ఎలా గుర్తుపడతాను? ఇన్ని వేల మందిలో పేర్లు చెప్తే గుర్తుపడతానండి. మీరు 10 సంవత్సరాల క్రితం వచ్చినా పేరు చెప్తే గుర్తుపడతా, మనిషిని గుర్తుపట్టను, ముఖం గుర్తుపట్టను. ఎందుకంటే ముఖం నేను చూడను. పేరు చెప్తే ఆ రోగాలు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నీ చెప్పేస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళే చర్చి కూడా చెప్పేశాను నేను. సంధ్య గుంటూరు నుంచి వచ్చారు. కాళ్ళు చేతులు నరాలు నొప్పులు, గర్భసంచి చిన్నగా ఉంది, రావు, చేతులు తిమ్మిర్లు, కాళ్ళు చేతులు నొప్పులు వలన పట్టేస్తుంటాడు. ఎక్కడ తల్లి రావుయా? చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మ్యారేజ్ కాలేదు కదా? హల్లెలూయా. సాతాని మీద చాలా బాగుంది, భయంకరంగా ఉందమ్మా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇవన్నీ వీపు వెనక పొడుస్తున్నాయి నీకు, దాంట్లో రాయలే నువ్వు. పడుకో దమ్ము కూడా వచ్చేస్తా. ఏంటి అసలు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి? సైతానా? దాంట్లో రాసావా సైతాన్ అని? అమ్మ కడుపులో ప్రాబ్లం ఉంది, ఛాతులో ఉంది, నడుములో ఉంది, నిద్రపోదా పిల్ల. చప్పులు కొట్టండి. అవన్నీ రాసావా? చప్పులు కొట్టండి. అమ్మా ఏ ఊరి మీది? గుంటూరు దగ్గర బండారపల్లి. ఆయన నామానికి మహిమ కలుగునుగా అక్కడ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. పాప నీకు మంచిగా అయిపోతావులే, నీకు చాలా సమస్యలు ఉన్నాయి. అందరూ అక్కడ చూడు, ఈమె తలగా అక్కడ చూపించు. చూడండి ఎట్లాగా తలలో చెమటలతో ఉంది. ఒక్క తలకాయలో మాత్రమే. చేతులేంటి అట్లా ఉన్నావు? రావా? చేతులపై వంకర్లు వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చినాయా? ఇంతకుముందు ఉన్నాయా? ఇప్పుడేనా? చూడండి వాళ్ళకి చూపించు. చేతులు వంకర్లు ఉన్నాయి చూడండి. వంకర్లు ఉన్నాయి కదా, అదిగో ఇప్పుడే యేసయ్య బాగు చేస్తాడు. చేతులు పైకి ఎత్తమ్మా, పైకి ఎత్తిదిగో. ఈ వేళ్ళన్నీ వంకర్లు వచ్చేసినాయి. యేసునామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తీసుకో ఇప్పుడు చేతి ఇది. ఆమేన్, ఆమేన్. ఒక్క నిమిషం ఇట్లారా. యేసు రక్తం ఇచ్చాడు. అన్ని క్లోజ్ చేస్తాను. వెళ్ళిపో. చప్పులు కొట్టండి గట్టిగా. అవి ఇట్లా ఉన్నాయి కదా, మీరు వెళ్ళేటప్పుడు చూడండి మామూలుగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా, మామూలుగా వచ్చేస్తాయి. టైం పడుతుంది కాదు. ఇందాక చేతులు ఎలా ఉన్నాయి చూసారా? ఇలాగా ఇవి వచ్చేస్తారు. మాట ఇచ్చే వచ్చేసినాయా లేవా? చప్పట్లయితే ఇట్లా వచ్చేసినాయి. చప్పట్లు వచ్చేసి ఆగమైపోయింది. చేతులు రాక ఎంతకాలం బట్టి ఉంది బాధ. చప్పట్లు ప్రభుని కనపరచండి. మొక్కలు కూడా మారిపోయింది చెమటతో. ఈ తలంతా చెమటలో ఆగమనా తల్లి. మీకు ఆయిల్ పెడతారు వాళ్ళమ్మ, ఆయిల్ పెట్టండి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. నేను చదువుతున్నాను. కాగా సరే, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పోము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగుతుందని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారే మాట వినెను. కాబట్టి అబ్రహాము
కానాను దేశములోని 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారే తన దాసి అయిన ఆగర్ ఐగుప్తీయురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యాను. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము ఈ కోరిక అబ్రహాముకి లేదు, కానీ తన భార్య ప్రేరేపణ అక్కడ మనం గమనిస్తున్నాం. మరి అక్కడ ఒక పనిపిల్ల, మరి ఆమె దగ్గర ఉన్న ఒక పనిపిల్లను తన భర్తకే ఇచ్చింది. నువ్వు పో, దాని ద్వారా అయిన పిల్లలు నా పిల్లలే కదా అన్నట్లుగా చెప్తా ఉంది. నా పని ఏమి లేదు అన్నట్లే చెప్తా ఉంది. కొంచెం ప్రౌడ్, గర్వం వచ్చింది. గర్భం వచ్చినందుకు ఏమొచ్చింది? గర్వం వచ్చింది. గర్భం వచ్చినందుకు ఆమెలోకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. సరే, తన యజమానురాలను చూసి కొంచెం చులకనగా మాట్లాడటం, లెక్క చేయకపోవటం సహజంగా అది ఏదో అలా జరిగింది, పిల్ల కాబట్టి ఏదో జరిగింది. అప్పుడు శారా ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం అంటే, చూడండి, ఈ 5వ వచనంలో మనం చూసినట్లయితే హాగరు విషయం అయిపోయింది. ఇక్కడ అప్పుడు శారా ఈ 5వ వచనంలో, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కోగిట్లోకి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి అయితే తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అని నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాముతో అనేను. అబ్రహాం ఏమన్నాడంటే, అందుకు అబ్రహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాతో చెప్పాను. శారా దాన్ని శ్రమ పెట్టిన ఆమె యొద్ద నుండి అది పారిపోయెను. ప్రియులారా, గమనించండి, ఇప్పుడు అవసరానికి ఉపయోగపడింది. అది వస్తువు కాదు, కానీ ఉపయోగపడి ఏదో ట్రాక్ ముందుకు నడుస్తున్న సమయంలో ఆమెలో కొద్దిగా గర్వం, అతిశయం కనిపించినప్పుడు ఇక ఈమెకు చాలా కోపం వచ్చేసింది. ఇక ఇది గర్భం ఉంది, ఏముందో నాకు అవసరం లేదు, ఇది నా కళ్ళలో ఉండొద్దు అని యజమానురాలైనటువంటి శారాయి ఇక అబ్రహాం దగ్గర మరి మాట తీసుకుని ఈమెను శ్రమ పెట్టడం ప్రారంభించింది. ఆ శ్రమలకు తట్టుకోలేక ఆగరు పారిపోయిందండి. దయచేసి గమనించండి. ఇప్పుడు వరకు ఒక ఆశ ఉంది శారాకి. ఒక ఆశ ఏంటంటే, ఈమె ద్వారా నాకు ఒక బిడ్డ దొరుకుతాడు అనుకుంది ఒక ఆశతో. కానీ ఆమె ఆశలో ఈమెకు కొంచెం నొప్పులు పోసింది. సరే, ఈమెకు ఒక ఆశ ఉంది, నేను నా యజమానురాలకి నా యజమానుడికి ఒక బిడ్డనిస్తాను, నేను ఒక దాసిని అనుకున్న మనసు కాకుండా యజమానురాలనే తక్కువగా, అంటే చిన్న చూపు చూసే ఒక మనస్తత్వాన్ని కలిగినటువంటిదిగా ఉంది. అప్పుడు ఈ ఆశలన్నీ కూడా తారుమారైపోయినాయి. ఇక బిడ్డ వచ్చినా పర్లేదు, రాకపోయినా కానీ అది మాత్రం ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అంటే ఈ ఆశ ఇక నిరాశ అయిపోయింది. ఇక అవసరం లేదు, ఆ దాసి వద్దు, దాని బిడ్డ కూడా వద్దు, పంపించాయి అంతే. ఇప్పుడు ఈమె అనుకోవాలి ఏమనంటే, నేను ఇక్కడ దాసిని, నా యజమానురాలు నాకెంత మేలు చేసింది, వాళ్ళతో పాటుగా నేను కూడా అలాగే జీవించి ఈ సంసారం ఇలాంటి ఈ కుటుంబాన్ని మంచిగా ఉన్నత స్థాయికి తీసుకుపోదు ఆ మనసు లేదు. ఎప్పుడైతే ఇట్లా వచ్చేసిందో, ఇప్పుడు ఈమెకు పడే టార్చరు, ఈమె మీదకి చూపించే ఆ టార్చరు, శారాయి జరిగించే టార్చర్ను తట్టుకోలేక, నాకు ఇతను వద్దు, ఇతను కుటుంబం వద్దు అని ఈమెలో కూడా కొంత గలిబిలి ఏర్పడి, ఇక ఈ మనుషులు నాకు అవసరం లేదు అంతే. అప్పటిదాకా అతిశయించిన ఆమె లోపల నిరాశ వచ్చింది. ఆమె అక్కడి నుంచి పారిపోయింది. ప్రియులారా, ఏదైనా మనం ఎలాంటి వారమైనా దేవుని దృష్టి మన మీద ఉంటుంది. చప్పట్లు కొడదామా ఒకసారి? మనం ఎలాంటి వారమైనా, మనం ఏమైన వారమైనా, మళ్ళీ ఎలాంటి వారమైనా దేవుని దృష్టి మన మీద ఉంటుంది. దయచేసి గమనించండి. కొన్ని సందర్భాల్లో మనం చాలా సంతోషంగా ఉంటాం,
వెంటనే కొద్దిసేపట్లోనే నిరాశలో కూడా వచ్చేస్తాం. ఒక సమయంలో ఆనందంగా ఉంటాం, ఒక సమయంలో ఏడ్చుకుంటూ ఉంటాం. అది జీవితం యొక్క విధానమే. అయితే శారా జీవితంలో సంతోషం వచ్చింది, ఈమె గర్భవతి అయిందని. కానీ ఈమె పద్ధతి చూస్తే నిజంగా చాలా బాధపడింది. అందుకనే సామెతలో ఇవన్నీ చక్కగా ఉంటాయి. ఒక దాసుడు యజమానుడి కంటే కొంచెం పై స్థాయిలో ఉన్నప్పుడు అది మనం చూడలేమంట. అలాంటి ఒక పరిస్థితి ఈ యొక్క శారాకు వచ్చేసింది. ఇప్పుడు దాసి అయినటువంటి ఈమె మరి నా దాసుడు, నా యజమానుడు, నా యజమానురాలు అని చక్కగా ఉండాలి కదా. ఇప్పుడు ఈమె కూడా అతిశయం ఎప్పుడైతే వచ్చిందో, గర్వం ఎప్పుడైతే వచ్చిందో, ఆమె తరమబడింది. ఎవడు అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. దయచేసి గమనించండి. ఒక మనిషి నాశనం అయిపోతాడంటే దాని అర్థం అతనిలో ఉన్న గర్వం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఎవరైనా గర్వంగా ఉన్నారనుకోండి, వారు నాశనమైపోతారు. గుర్తుపెట్టుకోండి, గర్వము అనేటువంటిది ఏ మనుషుడికి ఉండకూడదు. దేని విషయంలో అతిశయించాలి? నువ్వు దేవుని తెలుసుకుంటున్నావే, నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావే, కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నావే, దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి వాడికి ఉంటున్నావే, నువ్వు అతిశయించు. నేను దేవుని బట్టి అతిశయిస్తాను. ఎప్పుడు కూడా చప్పట్లు కొడతాం గట్టిగా, ప్రభువుని కలపదు. దేవుని బట్టి మనం అతిశయించాలి. ఏ మనుషుడైనా సరే నేను చెప్తున్నాను, దేవుని బట్టి నువ్వు అతిశయించు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దోళ్ళు ఇప్పుడు అంటారు, బళ్ళు వాళ్ళైపోయినాయి, వాళ్ళు బళ్ళు అయిపోతాయంట. దాని అర్థం ఏంటి తెలుసా? ఈరోజు నాకేంటి అని నువ్వు అతిశయిస్తావే, నాకు ఇంత ధనం ఉందని, నాకు ఇది ఉందని, అది ఉందని నువ్వు అతిశయించవనుకో, ఒకరోజు అది నీ దగ్గర ఏమి లేకపోవచ్చు. లేకుండా అయిపోయిన వాళ్ళు నీకు ఎంతోమంది తెలిసి ఉండొచ్చు. ఏమీ లేనివాడు అక్కడ ఉంటాడే, వాడు గొప్పవాడైపోవటం కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏమి లేదండి ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎంతో స్టార్స్ అయిపోయారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏం చేస్తాడు గర్విష్ఠులను దేవుడు? గర్వం అణిచి గద్దెలు దింపి గనులనైనా మే. ఒక మహారాజు అయినా కూడా అతనిలో గర్వం ఉందనుకోండి, నెబుకద్నెజరు మనకు ఎవరు గుర్తొస్తారు? నెబుకద్నెజరు. ఆయన చాలా గర్వంతో ఉన్నాడు. ఏం గర్వంతో ఉన్నాడు అంటే, దేవుడు ఈ రాజ్యాన్ని కాపాడుతున్నాడు, దేవుడి ప్రజలను కాపాడుతున్నాడు, దేవుడి ప్రజలకు ఆహారం ఇస్తున్నాడు, దేవుడి ప్రజలను సుఖశాంతులతో ఉంచుతున్నాడు, దేవుడే ఈ పట్టణాన్ని కాపాడుతున్నాడు అనుకోలేదు. నేను కాపాడుతున్నాను అనుకున్నాడు. నా పరిపాలన వలన వీళ్ళందరూ బాగున్నారు అనుకుంటున్నాడు. నేను మంచి రాజుని అనుకుంటున్నాడు. అతను నాయంతా గొప్పవాడు లేడు అనుకున్నాడు. 7 సంవత్సరాలు పశువు ఏ విధంగా జీవిస్తుంది? గడ్డి తినుకుంటూ, ఎండకి ఎండుకుంటూ, వర్షానికి తడుచుకుంటూ, మంచుకు ఇదవుతుంది. అట్లా 7 సంవత్సరాలు. ప్రియులారా, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతనికి మానవ మనస్సు వచ్చింది. ప్రియులారా, గమనించండి, మనము దేనిలో అధికులము కాదు, మనం దేని విషయంలో గొప్పవారం కాదు. ఏ నిమిషంలో, ఏ క్షణంలో ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి కోపం వస్తే అప్పుడే కోపపడతారు. అది అలాంటిది ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. చనిపోవాలనిపిస్తే చనిపోవడానికి కూడా సిద్ధమైపోతారు. ఎవరినైనా తిట్టాలనుకుంటే తిట్టేతానికి సిద్ధమైపోతారు. ఒక పని చేసేటప్పుడు ఆలోచన చేయాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు అది మంచిదా చెడ్డదా, దానివల్ల మనకేమి ఉపయోగం, ఎదుటి వాళ్ళకి ఏమి ఉపయోగం, ఈ పని చేయటం వల్ల ఆలోచన చేసి మనం చేయాలి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 100 పర్యాయాలు ఆలోచన చేయటం తప్పు కాదు. ఒక మంచి పని చేసిన, ఒక చెడ్డ పని చేసిన, ఒక అడుగు మనం ముందుకు వెయ్యాలంటే ఆలోచన చేయాలి. దేవుడు ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే
మీరు అప్పుడు అది తినొద్దు ఇది తినొద్దు డాక్టర్ చెప్తే వినొద్దు, నా మాట వినండి, అన్నీ తినండి. హల్లెలూయా. ఆ రొట్టె ఇదో ఆ జావలు కాదు, అన్నీ తినండి, నా దగ్గర ప్రార్థన చేయించుకోండి, నేను ప్రార్థన చేస్తాను. బీపీలు తగ్గిపోతున్నాయి, షుగర్లు తగ్గిపోతున్నాయి, గడ్డలు కూడా నోట్లో వస్తున్నాయి. ఇక్కడ ప్రార్థన చేయని దిగిపోతున్నాయి అవి. హల్లెలూయా. కడుపులో ఇంతలో గడ్డలు బయటకు కనబడుతున్నాయి కదా, అవి కూడా కరిగిపోతున్నాయి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. వీళ్ళ మాదిరికి 3 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్ అయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలే, ఇక్కడికి వచ్చారు స్పాట్లో తగ్గిపోయింది. నేను ఏమైంది నీకు? నాకు ఇట్లా తామరలాగా అయ్యి గడ్డలాగా అయినుండే. అయితే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఆ గడ్డని కోసేస్తా అన్నారు. చాలా భయమైంది నాకు. భయమై మళ్ళీ అయ్యగారికి కాల్ చేసిన, ప్రార్థన చేసిర్రు, అప్పుడు నొప్పి తగ్గింది. తర్వాత కాల్ చేసిన నెక్స్ట్ డే కాల్ చేస్తే అన్న లిఫ్ట్ చేసిన, అయ్యగారు ఊరెళ్ళినుండే. అన్న కాల్ చేసిన హాఫ్ అన్ అవర్కే నాకు ఆ గడ్డ దానంతలు అదే వదిలిపోయింది. నొప్పి రాకుండా తగ్గుతుందని చెప్పినుండే అయ్యగారు. ఇక అట్లనే తగ్గిపోయింది. అసలు నడవనికి రాలే నాకు 10 days. ఇక ప్రార్థన చేసినాక తగ్గిపోయినాక బ్లడ్ అంతా పోయింది. అసలు బ్లడ్ వచ్చింది కూడా నాకు తెలియలేదు. ఏమైంది ఇట్లా పచ్చిగా అవుతుందని చూస్తే అప్పుడు బ్లడ్ వచ్చినుండే. అస్సలు నొప్పి రాకుండా తగ్గింది. అసలు జీసస్ నా లైఫ్లో మిరాకిల్ చేసింది. మా మమ్మీకి చేసినుండే, మళ్ళీ నాకు అసలు జీసస్కి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ పాప బీటెక్ చదువుతుంది. ఎక్కడ? మొయినాబాద్. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, పెద్ద డాక్టర్ అంట. ఆవిడ ఎవరావిడ డాక్టర్? ఏ హాస్పిటల్లో? దుబ్బచెర్ల విలేజ్లో ఆ డాక్టర్, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాకు తీసుకొని వచ్చినాక నాకు చాలా భయమైంది. అసలు ఈ గెడ్డ ఎక్కడొచ్చింది? గెడ్డ చూపించు. ఇదిగో ఇక్కడ గెడ్డ వస్తేనంట డాక్టర్ సాగు తీసుకొచ్చిందంట. ఈమెకి సాగు తీసుకొచ్చి ఏముంటుంది? చాకు తీసుకొచ్చింది, బెడ్ పైన నేను పడుకున్నా, ఇది కొయ్యాలి అనేసి అన్నది. కొయ్యాలని అని నాకు చాలా భయమై బెడ్ పై నుంచి లేచిన. నేను భయమై కాలు ఇక్కడున్న గెడ్డనే చాకు తీసుకొచ్చి కోస్తానంటుంటే ఈ పిల్ల ఏడ్చేసిందంట. నాకొద్దు, నేను తట్టుకోలేను, నాకొద్దు అని చెప్పి ఏడ్చేసిందంట. నాకు ఫోన్ చేసింది, నీకు బుద్ధి లేదా? మీ అమ్మకి ఎంత అద్భుతం జరిగింది, నీ బంధువులకి ఎంత అద్భుతం జరిగింది, అది నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను ఉన్నాను కదా, ఎందుకు ఆ గడ్డలతో నేను ఉన్నాను కదా, దాని అంతటికి అది కరిగిపోయి బయటకు వచ్చేయాల, అంతేగాని అది అలా కోపించుకోకూడదమ్మని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పారో నా మాట విన్నది. ఇప్పుడు ఆ గడ్డ దానంతకి అదే పగిలిపోయింది. దానంతలో అదే పోయింది. నొప్పి కూడా తగ్గింది. నాకు అసలు వచ్చింది. అమ్మమ్మ కూడా షాక్ అయింది, ఇంత తొందరగా ఎట్లా పోయింది. ఎంత పెద్ద గడ్డలైనా ఇక్కడ కరిగిపోతాయి. చేసిన 30 minutesకే అది పోయింది. ఆమేన్. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభుని స్తోత్రం చెప్దాం. చప్పలు కొట్టండి ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీరు అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. దేవుని మహిమ మీ మీదకి దిగొస్తుంది. తండ్రి మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మీరు దర్శించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. పాల్గొని వచ్చారు. 23 సంవత్సరాలు అయింది, కాలు చెయ్యి చేయట్లేదు, గడ్డ నడుములో పోతుంది, వెన్నుపూస తలనొప్పి, కళ్ళు కనపడటం లేదు. పౌలరాజు అంట గుండె నొప్పి వచ్చి చేతులు పైకి లేవడం లేదంట. ఉనికిలా విమోచనమ్మంట పౌలరాజు అంట. ఎవరిలో ఏమైంది? ఎవరికి? పెరడ్ స్ట్రోక్ అండి. గడ్డ వేస్తుంది, గడ్డ తొడ దగ్గర గడ్డ ఉంది సార్. ఎక్కడుంది గడ్డ? తొడలో ఉందా? అవునయ్య గారు. పైకి లాగేస్తుంది. అదేమో నొప్పి ఉందా? పట్టుకోమ్మా, అమ్మని పట్టుకోండి జాగ్రత్త. ఏది తోటలో ఇప్పుడు ఉందా గడ్డ? ఇప్పుడు గడ్డ ఉందా? ఉందా? చూసుకుని చెప్పు. లాగుతుంది మరి. మరి లాగుతుంది కదా. గడ్డ ఎంతలో ఉంది ఇంటికాడ ఉన్నప్పుడు? ఇక్కడ బాగా ఉండేది, లాగుతుంది. ఇప్పుడు గడ్డ ఉందా లేదా? ఈయన ఎవరో? మా ఆయన. ఓసారి చూడయ్యా మీ ఆయన. గడ్డ ఎక్కడుందో చెప్పు. ఇక్కడ ఏం కనపడలేదు. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ పెద్దమ్మకి ఎన్నాళ్ళు మట్టి ఉంది గడ్డ అసలు? 2 సంవత్సరాలు. రోజు చూస్తావా? మీ మిస్సెసేనా? ఓ ఓకేనా? ఏ ఊరి మీది? పాలకొల్లు. ఎవరెవరు వచ్చారు? మా కోళ్ళలో బాబాయ్ కొడుకా వచ్చారా? పట్టుకో హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
అమ్మకి గడ్డ ఉందో లేదు చూడు. మైక్ ఇవ్వండి ఆయనకి, మైక్ ఇవ్వండి. చూడయ్యా ఎవరు ఉంటేనే చప్పులు కొట్టండి గట్టిగా. 2 సంవత్సరాలుగా కాల్లో గడ్డ. అంతకుముందు ఎంతలో ఉందో చిన్న తెలుసా ఎవరికన్నా? సంవత్సరాల నుంచి ఉందండి. ఎంతలోనూ ఉందమ్మా? ఇంతలా ఉందండి. ఎంతలో గడ్డ ఉండేది? ఇంత పెద్ద ఇంతలా ఉండేదండి గడ్డ. అది తాటికాయ ముంజు దాన్ని ఏమంటారు? కొబ్బరి సైజు ఉండేది. కొబ్బరికాయ కదా మీకు ఎక్కువ కొబ్బరి. చప్పులు కొట్టండి గట్టిగా. అమ్మ నువ్వు లేచి ఇక ఏంది అలా ఇక చెయ్యండి అలా తిరిగిపోయిందండి మొత్తం. ఎప్పటి నుంచి అండి? చప్పట్లు కొట్టండి. ఆ చెయ్యండి అలా తిప్పేశారండి. పడిపోయానండి. నువ్వే పడిపోయావా? 2-3 సార్లు పడిపోయాను. ఆ, ఆ కాలు ఇరిగిపోయింది. ఆ. మళ్ళీ ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇరిగిపోయింది. ఇక అన్ని ఎరగొట్టేసుకున్నాం మొత్తం. గడ్డ లేదంట చూసారేలో. నడు రా ఏసయ్యాను. యేసయ్యా. ఆమేన్. వెళ్ళిపోండి అమ్మ, వెళ్ళిపోండి. నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఒకటి చెప్తున్నా నేనండి, ఈ బ్రదరు వచ్చారా మీరు? 2 వారాలైందా? అవునయ్యా, 2 వారాల క్రితం వచ్చాను. బ్రదర్ మీ పేరేంటి? ఇవాన్ బ్రదర్. ఆ? ఇవాన్. ఇవాన్. అక్కగారికి ఆ రాజమండ్రి అక్కగారు. అవును. ఆమె కొరకు ప్రార్థన చేయించడానికి ఇక్కడికి వచ్చారండి. వచ్చి ఏదో ఓ టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకున్నారు బ్రదర్. అక్కగారికి అక్కడ హాస్పిటల్ ఏమని చెప్పారు? అది వ్యాధి పచ్చకామర్లు అయిపోయినా అన్నారా? పచ్చకామర్లు అన్నారు. పచ్చకామర్లు అయిపోయినా అన్న. ఇది యథార్థమైన విషయం అండి. హాస్పిటల్ పేరుతో సహా ఉంటుంది. ఆ లివర్ ఎంత ఉందండి? ఎన్ని పాయింట్లు ఉంది? 5.5 పాయింట్లు ఎంతో ఉన్నదన్నారు. ఎంతో ఉంది. అయితే అది ఇక మనిషి స్టక్ అయిపోయింది హాస్పిటల్లో. ఉండండి. ఎన్ని రోజులు పెట్టావు బ్రదర్ అప్పటికి? అప్పటికే ఒక 2 మంత్స్ నుంచి బాధపడుతుంది. 2 మంత్ హాస్పిటల్ ఉందా? హాస్పిటల్లో ఒక 20 డేస్ ఉంది. 20 డేస్లో ఆ లివర్ అంటే అదే దానికి ఏంటి పచ్చకామర్లు అంటారు కదా, ఆ పచ్చకామర్లు అయిన దాన్ని వాళ్ళు తగ్గించలేకపోతున్నారు. సెకండ్ జ్వరం వచ్చేస్తుంది. అవునయ్యా. పక్కన బ్రతికించే బాధ్యత మనకుంది, మనం చూసుకుందాం. నువ్వు టెన్షన్ పడకు. అసలు వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం ఏదో చెప్తున్నాడు ఈయన. ఆమెకి ఇలాగుంది, అలాగుంది, అది ఉంది, ఇది ఉంది, జ్వరం వచ్చే. ఎన్ని పోసుక జ్వరము? అవునయ్యా, ఎన్నిలోంచి జ్వరం వచ్చేస్తుంది అంటున్నారు. ఈ కడుపు అంతా పట్టేసి తిండి తినట్లేదు ఒక 3 మంత్స్ నుంచి. నీళ్లు తాగినా కానీ కడుపులోకి వెళ్ళట్లేదు అయ్యా. పట్టేస్తుంది. ఏంటని అడిగితే ఇంకా డయాగ్నోస్ చేస్తానే ఉన్నాము, ఇంకా తెలియలేదు మాకు అంటున్నారు అయ్యా. విన్నారా? ఆఫ్టర్ లివర్ ప్రాబ్లం నాకు ఎంత తెలుసా? ఎవడరాడు లివర్ ప్రాబ్లం పోవా అంటే పోతుంది. మళ్ళీ లివర్ క్యాన్సర్ అంటారు కదా, పోవా అంట. మర్యాద కూడా ఉండదు నాకు. పోవా లివర్ క్యాన్సర్ అయితే పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాం. లివర్ క్యాన్సర్ అయితే ఎవడిగా 50 సెకండ్లో తగ్గిద్ది. అది హార్ట్ ప్రాబ్లం ఎంతసేపు? సెకండ్ తగ్గిపోద్ది. వెళ్ళిపోవటమే కా ఉరకటమే. నిమిషాలు కాదు, సెకండ్సే. తమ్ముడు అల్లాడిపోయాడు. మరి అక్క అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ ఇక ఆమె ఎట్లా ఇలా ముడుచుకుపోయి ఉంది చాలా. ఆయన ఎవరు? మా బావగారు. ఓకే. ఆమె అమ్మ. మీ అమ్మగారా? ఏ హాస్పిటల్ పెట్టారు రాజమండ్రిలో? రాజమండ్రి సహజ హాస్పిటల్లో పెట్టారు. సహజ హాస్పిటల్లో 20 రోజులు పెట్టారు. చిన్న ప్రార్థన చేసాక జ్వరం విడిపోయింది. లాస్ట్ చిన్న ప్రార్థన చేసాక పాయింట్లు ఎందుకు పోయినాయి? 1 పాయింట్ వస్తున్నాయి. 1 పాయింట్ సపోర్ట్ కొట్టాలి గట్టిగా. 1 పాయింట్ గట్టిగా మాట్లాడాలా? 1.5 ఉన్నవాడు. నేను ఫోన్లోనే ఎదురు బదురు లేదు, మాటలేదు, ముచ్చట్లేదు. అమ్మ సిస్టర్ మీ పేరేంటి? మైక్ తీసుకోండి. సత్యవేణి గారు. ఈ కావర్లు అయితే మాత్రం ప్రార్థన చేసిన నెక్స్ట్ ఆ డేనే ముందు రోజు వరకు కూడా పచ్చగా అయ్యేది అయ్యారు. అరే మోక్షన్ కదా, మోక్షన్ అంటండి. అది ఆకులేక పచ్చగా అయిపోయేదంట. ఎన్ని రోజులు మట్టి అవుతుంది అది అప్పుడు అలాగ మోక్షన్? అప్పటికే 1 వీక్ నుంచి అలా గట్టిగా. అంతేనమ్మా? కళ్ళు కూడా మామూలుగా అయినాయిగా దాదాపుగా. కళ్ళు కూడా. విన్నారా తల్లి? చెప్తున్నాను వినండి. నేను దగ్గరికి వెళ్ళాముడు ముట్టుకోలేని మనమేంలే, మన ప్రార్థనలే చల్లుండంటే ఇలా చల్లారంట.
మోక్షం ఎట్లా వచ్చేదమ్మా నువ్వు చెప్పు. ఆకులు నూరితే ఎలా ఉంటుందో అలా వచ్చేదండి. ఈమె మీ కూతురు? కూతురండి. ఆయన అల్లుడు? ఎంతమంది పిల్లలు ఇవిడికి? 3 ఆడపిల్లలండి. విన్నారా? ఆ మోక్షను ఆ హాస్పిటల్లో అంతమంది 2-3 నెలలు వదిలేసిండి. 20 రోజుల హాస్పిటల్లో వాడు వల్ల కనీసం మోక్షను కూడా మార్చలేకపోయాడు. మార్చలేదండి. అన్ని మెడిసిన్ వాడి మెడిసిన్ మీద మెడిసిన్ వేసేస్తున్నారు. మోక్షం ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, నడుములో జ్వరము, తర్వాత ఇంకేమున్నాయమ్మా? ఇంకే కడుపు నొప్పి, ఇంకా ఏమి వెళ్ళలేదండి నోట్లోకి. తింటాకి వెళ్ళేది కాదు. అది మరి మర్చిపోయింది. నిద్ర కూడా లేదు. ఉంటుందండి, నిద్రలో ఉంటుందండి. విన్నారా? మరి మనం ఇలా మేసం తిప్పి తొడగొడితే ఏం తప్ప? కొట్టండి గట్టిగా చప్పట్లో. తమ్ముడు, నాకు ఈయన ఏం అర్థం కాలేదు కానీ చూశాను, జస్ట్ అంత జన్మలో చూశాను. కానీ ఆయన బాధపడుతూ ఏదో వచ్చారు వాళ్ళ అక్కగారి గురించి, ఏదో ఇక్కడ ఒక స్పాన్సర్ చేసి వెళ్ళారు. కానీ నాకు కృతజ్ఞత ఉంది, ఎందుకంటే తమ్ముడు అక్క గురించి పడుతున్నాడు. ఆమె నిజంగా నేను అనకూడదు, ఆ మెడిసిన్ ఇంకెన్ని లక్షలు పెడితే నువ్వు రికవర్ చేసుకుంది మీ అక్కగారు? ఎంత పెట్టినా రికవర్ కాదు కదా. ఎక్కడ జాబ్ చేస్తారు మీరు? కరీంనగర్. కరీంనగర్. ఏం జాబ్ చేస్తారు? ఈ కాళేశ్వరంలో చేస్తాను. కాళేశ్వరం. విన్నారా? ఇలాంటి ఛాలెంజ్తో కూడిన పరిచర్య నాది. ఇప్పుడు కళ్ళు కూడా పచ్చగా ఉన్నాయి, కళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు దాదాపుగా నార్మల్ అయిపోయినాయి. ఏమా? అయిపోయినాయి. ఆ రోజే అయిపోయిందండి. ఆ రోజే ఫోన్లో ప్రార్థనే. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ బాబు వచ్చాడు, అక్కడి పరిస్థితి బాగోలేదండి, హాస్పిటల్ ఉంది, అంతవరకే తెలుసు మనకి. కానీ దేవుడికి సమస్తము, ఇలాగ అన్నాడు, దేవుడికి సమస్తము తెలుసు. నేను బ్రతుకున్నంత వరకు ఇలాంటి వాళ్ళు బ్రతికుంటూనే ఉంటా. మోక్షను పసరు నూరి ఉంటే ఎలా వస్తుందో అలా వస్తుంటే ఫోన్లో ఆపేస్తున్నాను చెప్తే ఆపేసినానండి. ఇంకా ఏం చెప్పాలండి? ఇంతకంటే గొప్ప ఏం చెప్పాలండి? ఇంతకంటే గొప్ప ఇంకేమైనా ఉంటుందా? ఫోన్లోనే కంటితో చూడలేదు, అసలు ఆ మనిషి ఎట్లుందో ఏమైందో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నా వాయిస్లో నుంచి ఆమెలో టాచ్ అవ్వటమే, బాడీ మొత్తం హీల్ అయిపోవటం. ఇవాళ లేచి నడిచి అసలు నడుస్తున్నావు ఆ రోజు? నడవలేను సార్. ఎక్కువసేపు నడవలేవు, కూర్చోలేవు, పడుకునే ఉంటావు. నడవలసిన పని లేదు. ఏం పని చేస్తారు మీరు? పనేనండి. కూలి పన్నా? చాలా ఉన్నోళ్ళగా వ్యవసాయం పనండి. నిజం చెప్పి చచ్చిపోయినా మీ ఆయన అబద్ధం చెప్తాడా? కూలి పనేనండి మాది. నువ్వు కూడానా? నేను వెళ్ళండి. ఎవరు కూలి పని చేస్తారు మరి? ఆయనేనండి. ఇప్పుడు నువ్వు బతుకుతావా? ఏమన్నా డౌట్ ఉందా? ఇంకేమన్నా? బతుకుతానండి. ఎన్ని పర్సెంట్ బతుకుతాను అనిపిస్తుంది? 100%. 100. పాప తెలియక 100 అండి. 1000%. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అక్కడి నుంచి నడుములు కూడా కొద్దిగా నొప్పి ఉంది. హేస్తున్నామామలో ఆమె. నీ పేరేంటి చెప్పు? శాంతమ్మ. ఓకే తల్లి, మంచిగా అయిపోయావు. ఏ ఊరి మీది? బద్వేలి. ఓకే, రండి బ్రదర్. ఏమైంది అసలు సాక్ష్యం? మంత్రశక్తులు పట్టి పీడిస్తున్నాయి సార్. మీరు ఏం పని చేస్తారు? నేను టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్ని. అయితే ప్రతిరోజు మీ ఛానల్ ఇప్పుడు ఆవిడది రూపం మారిపోయింది, ఇప్పుడు మంచిగా అవుతుంది. ఇంకా ఉంది. విజయవాడలో కొద్దిగా రిలాక్స్ అయింది కదా, ప్రార్థన చేస్తుంటారు. మళ్ళీ మీరు ఇక్కడ శనివారం రమ్మంటే అది పనిగా వచ్చాం సార్. ఓకే, టీచరా? మీరు ఎక్కడ చేస్తున్నారు? యాక్చువల్గా నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్ మాది. నెల్లూరా? అయితే కడప డిస్ట్రిక్ట్ లో బద్వేలో ఉంటాం మేము. ఉంటారా? ఆమెకి ఇగో ఈ గొంతుక, ఈ ఛాతిలో, కడుపులో ప్రాబ్లం. అర్థమైందా? ప్రాబ్లం మొత్తం ఇక్కడే కనపడుతుంది, నడుముంజుడు. అంటే మీరేమనుకుంటున్నారు అసలు? అదే చేతబడి అని ఆ లక్షణాలు అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారా? ఓకే ఓకే ఓకే. ఆమె పేరేంటి? శాంతమ్మ. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? 2 సార్, పాప బాబు. బాబు రాలేదు సార్. ఓకే, ఇది ఎంతకాలంగా ఉంది ఆ డిస్టర్బెన్స్?
యాక్చువల్గా ఇది బయటపడింది 1 ఇయర్ నుంచి సార్. ఓకే. అంతకుముందు నుంచి ఉన్నది. ఓకే. కానీ సీరియస్ అంటే బాగా ఎక్కువ అవటం 1 ఇయర్ నుంచి. ఓకే. ఆమె ప్రార్థన చేసుకుందాము అని మీ దగ్గరికి పోదామని చాలా నుంచి అంటుంది. నేనే డిలే చేస్తా ఉన్నా. మీరు వ్యక్తిగతంగా ఎక్కడైనా ఒకటే కదా అన్నట్టు. అట్లనే కాదు సార్, అట్లనే కాదు, మనం ప్రేయర్ చేసుకుంటున్నాం కదా, చర్చికి పోతుంటున్నాం కదా అన్నట్టుగా నేను ఉన్నాను సార్. ఓకే. కానీ ఈ మధ్య నాకు పెద్ద ఒత్తిడి అయింది, మీ దగ్గర తీసుకోండి అని చెప్పి. ఇక అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా, అందుకని వచ్చాను సార్. అయితే జస్ట్ పర్ డే ఒక 5 నిమిషాలు రిలీఫ్ ఉంటుంది సార్. ఇంకా మిగతా టైం అంతా బాధపడతా ఉంటది, కళ్ళలో గుచ్చుకున్నట్టు, తలలో జల్లున్నట్టు, కాళ్ళు నొప్పులు, అరికాలు స్పర్శ లేకున్నట్టు రకరకాలుగా ఉంటుంది సార్. బాగా బాధపడుతుంది. చాలా హాస్పిటల్ కూడా తిప్పాం, అయినా తాత్కాలికంగా 1 or 2 days బాగుంటది, మళ్ళీ యథాస్థితిగా ఉంటుంది. రైట్ రైట్. ఇట్లా కాదని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను. విజయవాడ వచ్చారు కదా, విజయవాడలో నేను చాలా ప్రార్థన చేశాను ఆవిడకి. అవునా? చాలా ప్రార్థన చేశాను సార్, చాలా ప్రార్థన చేశాను, రిలీఫ్ అయింది. అవి చాలా వెళ్ళినాయి, ఇంకా వీక్ అయిపోద్ది అన్నట్టు ఇంకెక్కువ చేస్తే. ఇప్పుడు నాకు దొరికింది కరెక్ట్గా, జుట్టు దొరికేసింది. అమ్మాయిని అవుట్ అయిపోయిందండి, బాడీ అవుట్ అయిపోయింది, సిస్టర్ది అవుట్ అయిపోయి ఇలా ఎలగలు పడిపోతుంది అక్కడ కదమ్మా. సరిగా ఆహారం కూడా తినేది లేదు, తినేది. ఇప్పుడు ఈ అంటే బుధవారమే కదా మీరు వచ్చారు, గురి శుక్రి అంటే ఇప్పుడు మలిసేయండి అంటే 2 రోజుల తర్వాత వచ్చారు కదా. ఈ 2 రోజులు ఇంట్లో ఎట్లా ఉంది? కొంచెం పర్లేదమ్మా. ముఖంలో కూడా కళ్ళు వచ్చేస్తుంది ఆమెకి. ఇద్దరు ఒకసారి మాట్లాడు, ముఖంలో కొద్దిగా కళ్ళు వచ్చి, ఆమె రూపం కూడా మారిపోయింది, వేరే రూపంలో ఉంది. భయపడతాను సార్ అద్దంలో చూసుకున్నప్పుడు, ఒకసారి ఉన్నట్టు ఒకసారి. ఏజ్ ఎంత ఉంది ఆవిడ అసలు మామూలుగా? మీ వయసు 48-47 ఉంటుంది సార్. ఉంటుందా? ఓకే. వాళ్ళ రూపం లేదు ఆవిడది, ఒక ముసలి రూపము, ఒక వీక్ ఒక స్పిరిట్ అట్లా ఉన్నప్పుడు నేను అక్కడ ప్రేయర్ చేశాను. మీరు స్పాన్సర్ కూడా పూర్తిగా చేసుకోలే అక్కడ. 10,000 లేదు మాట చెప్తున్నా. ఆ స్పాన్సర్ కూడా మీకు ఒక కారణం అన్నట్టు. నాకు దేవుడిచ్చిన మార్గం ఇది, మీరు ఇచ్చిన కానుకలే ఈ టీవీ పరిచర్యలు, ఇంత మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్, ఇవన్నీ చాలా పెద్ద మొత్తం ఉంటాయి. అయితే మేము చెప్పింది కొద్దిగా వినండి. విడుదల మనం ఎక్కువ 2 సార్లు 3 సార్లు డబ్బులు తీసుకోము, వెళ్ళొచ్చు. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. కల్పన ఏలేరు హన్మకొండ నుంచి వచ్చారు. పేగు క్యాన్సరు, లివర్లో గెడ్డ, నడుము నొప్పి, పైకిరా తల్లి, మోషన్లో చీము, రక్తం పడుతుంది, కాళ్ళు చేతులు గుంజుడు, నిద్ర రాదు. నువ్వేనా కల్పన? అవునా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావేంటి? పోయిన వారమా? ఎవరు వచ్చారు? భార్య భర్తలా? చప్పట్లు కొట్టండి. సాతాను ఉంది నీ మీద. పోయిన వారం వచ్చావా? అంటే పోయిన వారం మీకు ఏమన్నా మంచి జరిగిందా? నిజమే చెప్పి, జరగలేదా? జరిగిందా? ఏమన్నా జరిగిందా? అప్పుడు అన్నం తినకపోయేది, కొంచెం అన్నం తింటున్నా కానీ నొప్పి బాగుంది. ఓకే, ఇక్కడ ఏముందో నేను చదువుతాను వినండి. కల్పన హనుమకొండ నుంచి వచ్చారు, వేలేరు హనుమకొండ. ప్రేగు క్యాన్సర్, మీకు ప్రేగు క్యాన్సర్, తర్వాత లివర్లో గెడ్డ. ఇది ఇవ్వడం వల్ల కాదు, ఇది తగ్గించడం కాదని చెప్పేస్తారు డాక్టర్లు. నువ్వు ఎంత డబ్బు. నడుము నొప్పి, మోక్షంలో చీము, ఇది తగ్గిపోతుంది, రక్తం పడుతుంది, తగ్గిపోతుంది, కాళ్ళు చేతులు గుంజుడు, ఓకే తగ్గిపోతుంది, నిద్ర పట్టదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇవి డాక్టర్లు బాగు చేసేవి కాదు, ఇవి అర్థమైందా? డాక్టర్లు బాగు చేసేవి కాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కల్పన నన్నే చూడు, హల్లెలూయా చూడు. చప్పట్లు కొట్టా, చప్పట్లు కొట్టు. వాళ్ళు ఏం చెప్తారంటే గర్భసంచి తీసేస్తానంటారు, కానీ గర్భసంచి తీసాక కూడా అదే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇక్కడ తగ్గిపోతున్నారు. ఆమె బడిగా చూడమ్మా, నన్ను చూడు, అలాగే చూస్తూ ఉండు. ఆమె చేతులు ఇట్లా చాపమ్మా.
ఆమె పాపం బ్లడ్ కూడా ఏం లేదు కదా. ఓకే, అన్నం తింటావులే మంచిగా, నీకు రక్తం కూడా ఇచ్చేస్తున్నాను పూర్తిగా. చప్పట్లు కొట్టండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాలి పీల్చు. గుండె దడొస్తుందా? అవును సార్. దడొస్తుందా? ఇప్పుడు చాలా తగ్గిపోయింది తెలుసా? ఏమేమి తగ్గినాయి? కొంచెం ఇక్కడ నొప్పి తగ్గింది, ఇక్కడ కొంచెం నొప్పి. ఇప్పుడు దాకా ఉంది, ఇక్కడ తగ్గిపోయింది అది కొంచెం ఇక్కడ ఇదైతే ఫ్రీ అయిపోయింది. చూసుకో. చప్పట్లు కొట్టండి. చూడురా, గొంతులు కూడా నాకు ప్రాపర్గా పడుతుంది. గొంతులు కొంచెం దగ్గు వస్తుంది. పట్టుకో. ఆవిడకి మైకి చూడు, నన్ను చూడు. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి అందరూ. ఏం ప్రాబ్లం ఉందో చెప్పి. ఇక్కడ పేగు క్యాన్సర్. నాకు చాలా క్యాన్సరా? మోషన్లో చీము బ్లడ్ పడుతుంది సార్. అది కడుపులో బాగా నొప్పి, అన్నం తినలేకపోతున్నా, ఏది తిన్నా ఆరలేదు. లివర్లో కూడా చాలా నొప్పి ఉండదు. ఇప్పుడు ఏముంది, అన్ని తగ్గిపోయినా ఉన్నట్టు కనిపిస్తుందా? తగ్గింది, నొప్పి తగ్గింది. మొక్కలు కళ్ళు వచ్చేసిందా చిన్న? నువ్వు చెప్పు మీ మేనగోళ్ళ సంగతి. కోడలా? భార్యనే కదా అప్పుడు. మా సొంత అక్క బిడ్డే. మా బావ అప్పుడు క్యాన్సర్ వచ్చే చనిపోయాడు. మీ బావా? అచ్చా. 8 నెలల కింద మేము హాస్పిటల్ పోయినాం, వరంగల్ ఎంజాలో పోతే అక్కడి నుంచి లక్టీ కపూర్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి రాశారు. అలా పోతే వాళ్ళు ఏం చేసారు, ఈ పేగు తీసి బాత్రూమ్ ఏది పొట్టలకి వెళ్ళి పెడతారు అన్నారు. బయటికి పెడతారు, పొట్టలకి వెళ్ళి పైపు. ఆపరేషన్కి మా భార్య భయపడ్డారు, పెట్టించుకోలేదు. ఓకే, నువ్వు చెప్పు ఇప్పుడు ఎట్లుంది? నొప్పి తగ్గింది సార్. కడుపులో నొప్పి రోజు ఉంటుంది కదమ్మా? కడుపులో పెయిన్ రోజు ఉంటుందా? రోజు నొప్పి ఉంటుంది సార్. రోజు. ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం. ఇంకేమేమి తగ్గినాయమ్మా? ఇక్కడ లివర్లో నొప్పి ఉండే, తగ్గింది. ఇందాక ఇక్కడ ఇదంతా బాగా వీక్గా ఉందమ్మా. చేతులు చూడు, తెల్లగున్నాయా? కొంచెం మెరుపు వచ్చినాయా? కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయింది. ఇంకా అన్నం తింటున్నావు కదా, ఇక్కడికి వచ్చాక తింటున్నావు అన్నం? అంతకుముందు తినేదాను కదా? తినలేదు సార్, తినలేదు అంతకుముందు. ఓకే, ఇప్పుడు మోక్షంలో చీమి రక్తం కూడా ఆపేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మంచిగా అయిపోయావు యేసయ్య నామములో. ఆమేన్. వెళ్ళండి. బాగుండాడు, నడుతున్నాడు, నడక కాలు కూడా వేయలేడు, గడగడ ఆడిపోతాడు, గడగడ కాలు వేయలేడు. నీకు ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో, ప్రార్థన చేసావో, పేసగా తీసుకెళ్తా గడా నడిచేసాడు. నడిచేట్టు అడుగు కూడా వేసేవాడు కాదు. మనం పట్టుకుంటా అన్న నాకు భయం వేస్తుంది నడవటానికి. నడుచుకోపో. హలో, చప్పట్లు కొట్టండి గట్టిగా. వెంకటేశ్వరరావు, నర్సరావుపేట. పక్షవాతం వచ్చిందా? వచ్చిందండి. మీకేమైతాడైనా? మా భర్త అండి. భర్త. ఎందుకలమైంది పక్షవాతం వచ్చి? పిడిసిలాగా వచ్చిందండి. కరోనా అప్పుడు, రెండో కరోనా అప్పుడు వచ్చింది. ఫిట్స్ ఉందా ఇప్పుడు? అసలు లేదు, ఆ రోజు వస్తమే. ఓకే, అయిపోయింది. పక్షవాతం, నరాల బలహీనత, ఏంటి అది? తల గుచ్చుకున్నాము, ఒళ్ళంతా గుచ్చుకున్నట్టు, ముళ్ళు గుచ్చుకున్నట్టు. పసిపిల్లవాడుగా ఉంటుందా? శరీరం అంతా మెతక, ఇటు పట్టుకోలేము, నొప్పి. ఆయన ఒళ్ళంతా నొప్పి, ముళ్ళు గుచ్చినట్టు ఉంటుందా? వెంకటేశ్వరరావు, ఏం పని చేసావేంటి? ఏం పని చేస్తావు? పొలం పనా? ఇప్పుడు మాట కూడా రావట్లేదుగా? పెద్దగా మాట్లాడలేకపోతున్నాడు. మాటలు వస్తాయి కానీ పెద్దగా మాట్లాడు. ఏంది అట్లా అంటావు? అట్లా అంటున్నావేంటి? పట్టుకోండి ఆయన్ని. చూడు, నన్ను చూడు. వెంకటేశ్వరరావు, భయపడుతున్నావు ఎందుకయా? ఏమైంది? మాట రావట్లేదా? ఆమె ఆగు. వెంకటేశ్వరరావు, నీకు మాట రావాలి కదా? ఆమె. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ
నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం. యేసు నామములో లేపు, కాళ్ళలో లేపు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది అరికాలు ఓకే. యేసు నామములో. వెంకటేశ్వరరావు నీ పేరు? ఆమేన్. చూడు యేసయ్యను. రా వెళ్ళిపోతున్నాడు. నడు నడు. చప్పట్లు కొట్టండి అందరూ. కాలు తీసి ఇట్లా లేయి, పాలు పైకి లేపుతున్నాయి. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. ఇక నడుచుకోపో. ఏలో చప్పట్లు కొట్టండి గట్టిగా. చెప్పమ్మా, ఏంటి మీ ఆయన సంగతే? 4-5 సంవత్సరం బాబు నడవక ఒంటరిగా నడిచేస్తున్నాడా? యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఆయనకి? 7 మగ పిల్లడేడి? తమ్ముడిని తెచ్చాను. ఈ సొంత తమ్ముడా? రావాయా బాబు రా. ఏంటి మీ బావా? బావా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావా లేదా? ఓకేనా మీ బావా? అంటే ఎంతకాలమైంది ఇట్లా మొత్తం మంచంలోకి వెళ్ళిపోయి? కనీసం 5 సంవత్సరాల నుండి. 5 సంవత్సరాలుగా నడవడా మనిషి సొప్పట్లో? రెండోసారి కరోనా వచ్చిన కాడి నుండి 2 ఏళ్ళు అట్ట లేచాడు. 3 సంవత్సరాల నుండి లేవట్లా. ఆ అన్నం కూడా మనమే పెట్టేవాళ్ళు మంచం మీద ఉంటే. అన్నం కూడా నువ్వేనా? వెంకటేశ్వర చేతుల పైకి ఎత్తు. ఇప్పుడు చెయ్యి కూడా పాపం ఇట్లా ఇలా ఉంది, లేగట్లేదు. ఆయనకి 5 సంవత్సరాల నుంచి బాధేనండి. మేము వస్తాం సైతాన్ రానివ్వలేదు సంవత్సరం నుంచి. ఇక అవన్నీ వదిలే. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు. జరిగిందండి. బాగుండాడు బాబు, బాగుండాడు. నడుతున్నాడు, నడక కాలు కూడా వేయలేడు. గడగడ గడగడ ఆడిపోతాడు. గడగడ గడగడ ఆడిపోతాడు. కాలు వేయలేడు. నీకు ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో, ప్రార్థన చేసావో, పేసగా తీసుకెళ్తా గడా గడా నడిచేసాడు. ఇప్పుడు ఉందో అక్కడ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. మీరు స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేసినాక పేస వస్తాయంటే వెళ్ళాం. వెళ్తే అప్పుడు నడవలేదా? అసలు నడిచేట్టు అడుగు కూడా వేసేవాడు కాదు. మనం పట్టుకుంటా అన్న నాకు భయం వేస్తుంది నడవటానికి. ఓకే, మీరు మాట్లాడకండి, ఏడోకు. స్టక్ అయిందా? ఏసై బాగు చేస్తాడు. వెంకటేశ్వరరావు చర్చికి వెళ్ళేవాడు నువ్వు? వెళ్తావా? ఓకే ఓకే. గ్యాస్ ఉందా? అది కూడా తీసేస్తా, ఏం కాదు. కుర్రోడు ఆగట్లేదేంటి మీ ఆయన? ఏం సంగతి? నవ్వుతో మాట్లాడిపోయింది. నడవలేకపోతున్నాడు కదా, శక్తి వచ్చింది కదా, నాకు ధైర్యం వచ్చింది బాబా. ధైర్యం వచ్చిందా? మాట్లాడలేకపోతున్నది. ఈ సంతోషం వద్దు కదా, నాకు కోపం వచ్చేస్తుంది. వెంకటేశ్వర గారు మాట వస్తుందా? హలో 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 కాదు, మైక్ టెస్టింగ్లు కదా. అక్కడ చెప్పు, ఎట్లా ఉన్నావు? మంచిగా అనిపిస్తుందా? చేతుల పైకెత్తు. ఆమె అట్లా ఇవి ఇప్పుడు ఇది చెయ్యా ఇలా లేపలేస్తున్నాడు. ఎట్లా పెట్టాడు? ఇప్పుడు లేపాడా? లేపాడా? అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. వెంకటేశ్వర గారు మీరు చప్పట్లు కొట్టండి. వెంకటేశ్వర గారు చప్పట్లు కొట్టండి. ఆమె ఇంకా ప్రార్థన ఉంది ఈయనకి, అవి అయిపోలేదు. మీరు వస్తారు. ఇదేంటి ఆ సొక్కలు లేవా నీకేంటి? ఏంటి చక్కగా దొడుకుంటూ ఉండదండి, ముళ్ళు గుచ్చుకున్నట్టే. ఇప్పుడు తగ్గిపోయింది. ముళ్ళు ఉన్నాయా అడుగు? ఉన్నాయా వెంకటేశ్వర? ముళ్ళు ఉన్నాయి ఇప్పుడు? గుచ్చుకుంటున్నాయా? చప్పట్లు కొట్టేది ఇది ఆయన తలలో కానీ ఈ శరీరంలో కానీ ముళ్ళు గుచ్చినట్టు ఉంటుందంట. అందుకే సొక్కై లేదు అంట ఈయనకి. తలలో అంతా తగ్గిపోతున్నా. ఇక్కడ వచ్చామా, నిన్ను డైరెక్ట్గా ముట్టుకున్నాయా? నేను ఎవరు ముట్టుకోలే. ఎంత అదృష్టవంతుడు చూడు నువ్వు. చప్పట్లు కొట్టండి గట్టిగా. విజయ కుమారి కాకినాడ నుంచి వచ్చారు. పక్షవాతం వచ్చి తగ్గింది, పరిపూర్ణ స్వస్థత. ఎవరు విజయ కుమారి? ఎవరు? యూరియాలో ప్రాబ్లం ఈవిడికేనా?
వచ్చింది సార్. ఆ? యూరిన్ లో క్యాన్సర్ గడ్డ వచ్చింది కానీ అమ్మకి క్యాన్సర్ మాకు తెలుసు, ఇప్పుడు చెప్పారు. దీంట్లో తగ్గిందా? తగ్గింది. అంటే ఇంత ముందు ఇప్పుడు వచ్చారా? అంతకు ముందు మేమిద్దరమే వచ్చాం సార్. అమ్మ మాత్రం మీ ప్రేయర్ ప్రతిరోజు చూసేది సార్ ఫోన్ లో, అదే టీవీలో. తన టీవీలో ప్రేయర్ తప్ప ఇంకా వేరే ఏ ఛానల్ చూడదు. ఓకే, ఇక్కడ నుంచి ఆయిల్ వాటర్ పట్టుకెళ్ళారా? తగ్గిపోయిందా? ఏమా నిజం చెప్పు. నిజమేనా? విన్నారా? యూరిన్ కాడ క్యాన్సర్ తగ్గిపోయిందంట. ఆవిడ ఎవరో నాకు తెలీదు, ఎందుకంటే గుర్తుపడి వీళ్ళిద్దరు వచ్చి గుంటూరు వచ్చారండి వీళ్ళిద్దరు. గుంటూరులో పెట్టారు. అది అప్పుడు కొంచెం ఉంది సార్. అది ఎందుకో నాకు కొంచెం అనిపించింది, అమ్మ ఇది ఒక్కసారి తాగి చూద్దాం ఎందుకైనా మంచిది అన్నారు అని గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానే అది తాగిచ్చాను సార్. గిమోలు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ కరెంట్ ఒక్కటిసారి పెట్టింది. వల్వా క్యాన్సర్ వచ్చింది. ఓకే, చప్పట్లు కొట్టాడు. పట్టుకోమ్మా, పట్టుకో, జాగ్రత్త పట్టుకోండి. హల్లెలూయా. ఈ పొట్టు అంటే మనిషే పట్టుకుందా, ఇట్లా అయిపోయిందా? అమ్మ అలా పొట్టుగా అయింది సార్. పుట్టిన అంతకుముందు పొడుగ్గానున్నా? పొడుగే సార్. అదే నాకు డౌట్ వచ్చి అడిగాను. పొట్టు కాదు, ఇలాగ అయిపోయింది ఇవిడి. పొట్టిగా అయిపోయింది. చూడండి, అలా ఎవరు పుట్టినప్పుడే ఉంటారు కదా. కానీ నాకు డౌట్ వచ్చి అడిగాను, అది నిజమే అని చెప్తున్నారు. ఆమె ఆ సైజు కాదు, అదేంటో నాకు తెలుసు. విడుదల కలుగునుగా ఆమె. వెళ్ళిపోండి, మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా. బ్రహ్మయ్య ఉన్నావా లేవా? ఏడి సార్. కిడ్నీ సమస్య నీదేనా? దా పైకి రా. ఏం చిన్నోడా, పెళ్ళయిందా? ఇప్పుడు ఏ ఊరి మీది? తిమ్మనగూడెం సార్. తిమ్మనగూడెం. తిమ్మనగూడెమా? నల్గొండ తిమ్మనగూడెం. ఎవరు చెప్పారు మీకు? ఫ్రెండ్ చెప్పింది సార్. ఫ్రెండ్సా? ఏమని చెప్పారు? ఇట్లా పోతే తక్కువ అయింది, మంచిగా ఉంది. మా వాళ్ళకి ఇట్లా అయింది, మా వాళ్ళకి ఇట్లా అయితే కిడ్నీ పేషెంట్ వచ్చారు, తక్కువ అయింది అని చెప్పింది సార్. సరే పోయి చూద్దామని వచ్చాను సార్. పోయి చర్చికి వెళ్తారా మీరు? వెళ్ళలేదా? ఏం పని చేస్తావు? క్యాబ్ నడుపుతా సార్. హైదరాబాద్ క్యాబ్ నడుపుతా. హైదరాబాద్లో నడుపుతావా? కిడ్నీ సమస్య ఎప్పటి నుంచి ఉంది నీకు? ఐబీపీ 6 నెలలు అయింది సార్. ఐబీపీ కూడా ఉందా? కిడ్నీ సమస్య ఉంది. 6 నెలలుగా బాధలు పడుతున్నావా? ఓకే. రాజు ఒకరోజు మనిషి ఒకరోజు డయాలసిస్ ఇక్కడ పెట్టారా? అవును సార్. ఇప్పుడు ఇక్కడే పెడుతున్నారా? అవును, ఇక్కడే పెడుతున్నారు. ఇప్పుడు నిన్న చేసారు సార్ డయాలసిస్. నిన్న కూడా చేశారా? ఓకే. నేను మీకు ఇది వస్తుందా? మామూలు వస్తుంది సార్. మామూలుగా పట్టుకోండి, ఆయన పట్టుకో. కాళ్ళు వాపులు కూడా ఉన్నాయి కదా? కాళ్ళు వాపులు, గుంజులు, బాగా వీక్నెస్ చాలా. క్యాబ్ నడుపుతావా? చూపు కూడా బాగానే ఉంటుందా? చూపు ఏమైనా మంచిగా ఉందా? డిస్టర్బ్ అయితే బాగా అవుతున్నావు కదా? పిల్లలు లేరా? ఇద్దరు సార్. పిల్లలు పుట్టారా? ఏ రాళ్ళేరు? స్కూలా? అసలు ఊరు ఎవరి మీది? తిమ్మనగూడెం సార్. తిమ్మనగూడు. అయితే చర్చికి ఎప్పుడు వెళ్ళా? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు మళ్ళీ ఆదివారం కూడా రండి, అక్కడ పడుకో. మొత్తం స్టక్ అయింది కదా బాడీ మొత్తం. ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయా? కూర్చోలేకు అలా కూర్చొని లేవటం అంటే చాలా కష్టం కదా నీకు అసలు. చాలు, ఇక చాలు. ఎట్లా ఫ్రీ ఉందా? లూజ్ అయినా మొత్తం? నేను పూర్తిగా మంచిగా చేస్తా. పూర్తిగా నీకు పిల్లలు ఉన్నారు. మొన్న ఒక ముస్లిం బ్రదర్ కూడా 2 కిడ్నీలు 70%. ఎంత నీ కిడ్నీలు ఎంత % పాడైపోయినా అన్నారు? అంటే క్రియాటిన్ 10 సార్. 10 ఉంది. బ్లడ్ లెవెల్ ఎంత ఉంది? 8.5 సార్. 8.5. ఇది ఎంత ఉంది? 10 ఉందా? అవును సార్. ఓకే. నువ్వు క్యాబ్ నడుపుకుంటావా? అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. బాగా ఇక్కడ గుంజుతుందిగా? ఉంది. ఆయాసం కూడా ఉంటుందా? ఆయాసం కూడా వస్తుందా? ఓకే. వాపులతో చాలా ఇబ్బంది అవుతుంది. నీ పని కూడా నువ్వు చేసుకోవాలంటే కష్టమవుతుంది. అవును సార్. నన్ను చూడాలగే. నీ తల మీద కూడా ఎఫెక్ట్ ఉంది, నీకు అర్థం అవట్లేదు. తెలుసా ఆ విషయం? సార్ ఇటరకు వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ ఉంది కదా? వరకు ఉందా? దాంట్లో ఏమి రాయలేదు అవన్నీ. జస్ట్ నువ్వేమని రాసావు దాంట్లో? కిడ్నీ సమస్య, వారంలో 3 సార్లు డయాలసిస్ అంతే రాసావు. ఇందుకు బ్రెయిన్లో కూడా ప్రాబ్లం ఉంది, నడుములో ప్రాబ్లం ఉంది, స్టమక్లో ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ కాళ్ళు వాపులు బాగా ఉన్నాయి, ఆయాసం కూడా కనపడుతుంది.
అంటే ఏదైనా ఎవరైనా చెప్పినా నీకు వినబుద్ధి అవ్వట్లేదు, తెలుసా విషయం నీకు? అవును సార్. మీ భార్య అయినా పిల్లలైనా ఇసుకిచ్చినట్టుగా కోపడుతున్నావా? ఏంటమ్మా కోపడుతున్నాడా? ఇబ్బంది పెడుతున్నాడే. ఆయన మీరు ఇక్కడికి రావటం మీ స్నేహితుడు చాలా మంచి పని చేశాడు. అంటే ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు డయాలసిస్ చేసినా కూడా నీవు అలాగే ఉన్నావు, చేయకపోయినా అలాగే ఉన్నావు, నిజమా కాదా? అవును సార్. డయాలసిస్ చేసినా అట్లే ఉన్నావు, చేయకపోయినా అట్లే ఉన్నావా? అవునా? ఎస్ సార్. ఇప్పుడు మంచిగా నీకు శక్తి బలం వచ్చిందా? అబద్ధం లేదు, నిజమే చెప్పు, లేదంటే లేదని చెప్పు. కాళ్ళు అట్నే ఉన్నాయి సార్, రిలీఫ్ అయింది కొంచెం. అది మొత్తం బాడీ ఫ్రీ చేసేసిందాం మొత్తం. ఈ కాళ్ళు వాపులు కూడా తగ్గిపోతాయి, అదేం పెద్ద మాకు మ్యాటర్ కాదు. ఇది కాళ్ళు వాపులు ఎప్పుడు ఉంటున్నాయా? అవును సార్. ఇది మొత్తం తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి వచ్చేవారు ఇక్కడ అందరూ సాక్షులతో ఈ బిడ్డను కనపడి. ఎందుకంటే మొన్న ఒక 2 కిడ్నీలు మొన్న అని కర్మ నుంచి వచ్చారు, ఇంకా 2 కిడ్నీలు పాడిన 2 పిల్లలు. అయితే ఇప్పుడు ఆయన గన్ను తీసి, పెద్ద గన్ను ఉంటుంది కదా ఇలా కొట్టేది, ఇప్పుడు ఆ గన్నతో ఒక్క వారంలోనే పనికి వెళ్ళిపోయాడు ఆయన. 2 కిడ్నీలు పాడైపోయినాయి. 6 నెలలుగా పాపం ఇంట్లో ఉన్న వ్యక్తి, కదలలేని వ్యక్తి, సంపూర్ణమైన ఇట్లా కిడ్నీ సమస్య వచ్చిన ఎంతోమంది బిడ్డలు అద్భుతమైన విడుదల పొందుకుని, స్వస్థత పొందుకుని హ్యాపీగా హల్లెలూయా. చిన్న నీకేం భయం లేదు, మేము ఇచ్చాం, ఇంకా ఫ్రీగా అయిపోతున్నావు, మొత్తం ఫ్రీ అయిపోతున్నావు, భయం లేదు, వెళ్ళిపో. ఓకేనా? హ్యాపీ ఉందా? ఇప్పుడు చూస్తున్నావు కదా, ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు? చర్చి ఎప్పుడు చూడలేదు కదా. క్రిస్టియన్ అంటే నువ్వేమనుకుంటావు? ఏమన్నా కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, అంతేనా? హల్లెలూయా చెప్పండి. ఆ పాప ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు కదా, ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. ఇప్పుడు చూస్తుంటే మీ అందరికంటే బాగా ఆనందపడుతుంది, గంతులేసేస్తుంది. ఎందుకు అంటే ఇది మంచి జరుగుతుంది చూస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చి బాగుపడ్డ వాళ్ళే. ఇప్పుడు ఒక అమ్మ వచ్చి ఇంతవరకు వచ్చి బాగుపడింది. ఇలా మా చుట్టాలు కాదు, అసలు ఎవరో మాకు తెలియదు, మేము ఎవరికి ఫోన్లు కూడా చెయ్యం. భయం ఉండే సార్, చిన్న పిల్లలు నాకు ఎట్లా ఉంటుందో ఏమో, ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్. ఆమేన్. చదువులు కూడా ఏం చదువుకున్నావా లేదా? అంతేనా? ఓకే, భయపడుకో. ఆమేన్. లేలో చప్పట్లు కొట్టండి, హ్యాపీగా ఉండు. హల్లెలూయా. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.